చెట్టు మీద 3 పక్షులున్నాయి. అలాగే పక్క చెట్టు మీద ఒక గద్దుంది. ఆ 3 పక్షులు మాట్లాడుకుంటున్నాయి. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం ఇక్కడ నుండి అస్సలు కదలొద్దు. మనం కష్టపడి గూడు కట్టి పిల్లల్ని పెంచడానికి గుడ్లు పెట్టుకున్నాం. ఆ గద్ద చూడు ఎప్పుడు తన్నుకుపోదామా గూట్లో ఉన్న గుడ్లని అని చూస్తుంది. మనం ఎంత కష్టమైనా సరే ముగ్గురు మంచి స్నేహితుల్లా ఉందామే అనుకుందట. వెంటనే గాలివాన మొదలైంది. కొంచెంసేపట్లో ఇక ఆ గాలివానికి ఏ కొమ్మ విరిగిపోతుందో ఏమైపోతుందోనని మూడు దిక్కులు పారిపోయాయి. కానీ గద్ద మాత్రం ఎటు పరిగెట్టలేదండి, అక్కడే ఆగిపోయింది. ఎందుకంటే దానికి గాలివానికి ఎగిరిపోయే భయం లేదు, దానికి ఏదన్నా అవుతుందన్న భయం అంతకన్నా లేదు. వాస్తవానికి మనుషులు కూడా అంతే. మన కష్టం రానంత వరకు నేను మీతోనే ఉంటాను, ఏది జరిగినా మీకు సహాయంగా ఉంటాను అని అంటారు. అదే ఏదైనా ఒక కష్టం వస్తుంది, అన్నిట్లో వాళ్ళు కూడా ఇరుక్కుంటారు అని తెలిసినప్పుడు అసలు నువ్వెవ్వరో కూడా తెలీదు వాళ్ళకి, ఎగిరిపోతావు. కానీ నువ్వు గద్దవి, పోరాడాలి. గాలి వానలో సరే అయినా సరే జీవితం నీది కదా, నువ్వు పోరాడుతూనే ఉండాలి. అలా అయితేనే ఈ జీవితంలో ముందుకు వెళుతూనే ఉంటావు. లేదా ఎక్కడ అలసిపోయావో అక్కడ నీ గూటిని వదిలి నువ్వు కూడా ఆ పక్షుల్లా పారిపోవలసి ఉంటుంది. పారిపోయిన తర్వాత ఆ గూటిని ఎవరు ఆక్రమిస్తారో తెలియదు. నిజంగానే నువ్వు పారిపోతే నిందలు నిజాలవుతాయి, కష్టాలు కన్నీళ్లు అవమానాలే నీకు మిగులుతాయి. ఇంకో గూటికి వెళ్ళిన నీ గూట్లో ఉన్న సేఫ్టీ ఎక్కడా ఉండదు పక్షి.